ఉందో అటు జగిత్యాల పట్టణమే కానీ ఇటు రాయకల్ కానీ ప్రత్యేకమైన పరిస్థితులు కనబడుతున్నాయి. వాస్తవంగా ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని చెప్పని ఎవరు కూడా ఊహించి ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే సాధారణంగా ఎన్నికలంటే ఏ రాజకీయ పార్టీ కానీ ఆ పార్టీ బలోపేతం కొరకు ఎవరైతే జెండా మోస్తారో వారికి అవకాశం లభించడం సహజం అని చెప్పని భావిస్తామే. కానీ ఇక్కడ అక్కడ జగిత్యాల మున్సిపాలిటీ కానీ మన రాయకల్ కానీ ఇప్పుడు గతంలో ఏదైతుందో ప్రవాహానికి ఎదురుటప్పుడు 2019 మున్సిపల్ ఎన్నికలు ఆనాడు ఏదైతుందో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే కొంత ప్రభుత్వానికి అనుకూలత అనేటువంటి ఒక భావన ఆనాడు ప్రజల్లో గమనించింది. అటువంటి ప్రవాహానికి ఎదురీదే పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టిన జెండా విడవకుండా అక్కడ జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ కానీ రాయకల్ పట్టణ మున్సిపాలిటీ కానీ మరి ఎన్నికల్లో పోటీ చేసి ఎదుర్కొన్నారు. అంటే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల కేవలం జగిత్యాల అంటే రాయకల్ మున్సిపాలిటీ మాత్రమే మొత్తం స్థానాలు పోటీ చేసినమే. మీకు నిజామాబాద్ కార్పొరేషన్ కానీ ఆర్మూర్ కానీ కొరుట్ల కానీ మెట్పల్లి కానీ ఆనాటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కనీసం పూర్తి స్థానాలలో కూడా కౌన్సిలర్ పూర్తి స్థానాల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితి అంటుంది. కానీ మన జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ కానీ రాయకల్ కానీ మనం అన్ని వార్డులలో పోటీ చేసాం. సరే ఫలితం అప్పటి ఎదురీతలో ఏదైతుందో ఆశించిన మేర పొందలేకపోయాం. కానీ ఇవాళ ఏదైతున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ప్రజాభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని భావిస్తున్న తరుణంలో సహజంగానే ఈ దశాబ్ద కాలం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రో వారికి అవకాశం లభిస్తుందని చెప్పి భావించడం సహజం. మరి అటువంటి పరిస్థితులలో సరే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల్లో ఎదురెత్తుతుంది అనుకున్నప్పుడు ఏదైతుందో కొత్త ప్రత్యేకమైన పరిస్థితిగా మనం భావిస్తామే. కానీ ఇక్కడ ఏమైంది, ఇవాళ ఎన్నిక అనేది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందన్నటువంటి ఒక భావిస్తున్న తరుణం లోపల జగిత్యాల కానీ రాయకల్ కానీ మరి ఎమ్మెల్యే గారు ఏదైతున్నదో స్పీకర్ గారి తీర్పు వారు కూడా స్వయంగా ఏదైతుందో తను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు కొన్ని శాసనసభలో పార్టీ పరంగా విప్ జారీ చేస్తే తను బీఆర్ఎస్ పార్టీకి నిబంధనలకు అనుగుణంగా నేను ఓటు వేసి సమర్థిస్తా అని చెప్పని చెప్తాను. మరి నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు పేర్కొనడం పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని స్వయంగా శాసనసభ్యుడి సంజయ్ గారు వారు కూడా ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు పేర్కొనడం మనకి చిత్రం అనిపిస్తుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానాల అభ్యర్థుల ఎంపిక నిర్ణయం అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తాడు. ఇది మరి ఈ చిత్రమైన రాజకీయ పరిస్థితి అని చెప్పంటూ నేను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి ఒక నాయకత్వం స్థానిక కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం చేయడం సహజం. అది ఏ రాజకీయ పార్టీ కానీ. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చెందిన శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను విస్మరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇవ్వడం ఏంటి? ఇది నాకైతే చిత్రంగా దయచేసి ప్రజలు గమనించాలంటున్నా. జగిత్యాలలో 50కి 30 స్థానాలు ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినట్ట బీఆర్ఎస్ పార్టీ. 20 మాత్రమే ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు, 20 మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు. రాయకల్ ఏదైతున్నదో ఇక్కడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గారే కానీ, వారి మిత్రులు సహచరులు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడే కానీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలే కానీ, మైనార్టీ నాయకులే కానీ అందరు ఏకాభిప్రాయంతో ఏదైతున్నదో ఇక్కడ 12 స్థానాలకు ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ప్రతిపాదించడం జరిగింది. సరే, ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర ఒక అభిప్రాయం రావాలని చెప్పని ఏదైతుందో ఒక అభిప్రాయం ఏకాభిప్రాయానికి వచ్చి 12 పేర్లు ఏకాభిప్రాయం సూచించింది. చిత్రం ఏంటంటే 12లో 7 స్థానాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు సూచించిన పేరు వస్తాయి. వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనట్టుంటారు. ఇప్పుడు మోర్ హనుమాన్ గారు నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ పాలక మండలికి అధ్యక్షుడయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఈ పక్షాన రాయకల్ మున్సిపాలిటీ పాలక మండలి అధ్యక్షుడు. రమాదేవి గారు ఉపాధ్యక్షురాలు. ఇంకొకరు ఎవరో హనుమాన్ గారి కుటుంబ సభ్యుడు. ఇట్లా ఏదైతుందో 7 బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటింపజేయటం. కేవలం 5 మాత్రమే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి ఒక అభ్యర్థుల పేర్లు ఏదైతుందో ఇవాళ నిర్ణయించండి. అంటే సాధారణంగా చైర్మన్ ఎంపీ కావాలంటే మెజారిటీ సభ్యులు కావాలి. అంటే 12లో 7 బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రాతినిధ్యం వహించి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వారికి కాంగ్రెస్ టికెట్. 5 మాత్రమే ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన రోజు. మరి ఇటువంటి పరిస్థితి అక్కడ జగిత్యాలలో కానీ రాయకల్లో కానీ అంటే ప్రజలు కూడా ఆశ్చర్యపోతాడు. ఎవడే పార్టీ, ప్రజలు ఆశ్చర్యపోతాడు ఎవడే పార్టీ అంటున్నాను నేను. అంటే ఎమ్మెల్యే గారు అభివృద్ధి, అదేంటి అభివృద్ధి అంటే నాకు అర్థం కాదు. అభివృద్ధి అనేది ఏదో రాజ్యాంగం నిర్వచన లోపల పౌర హక్కయా? అభివృద్ధి అనేది పౌర హక్కు అంటున్నాను నేను. ఇట్స్ నాట్ ఎనీబడీస్ మెర్సీ. ఇట్ ఈస్ నాట్ ఎనీబడీస్ మెర్సీ. పౌర హక్కు. చట్టసభకు ఎంపికైన ప్రతినిధి ఎవరే కానీ తన బాధ్యతను నిర్వర్తించి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత. వీళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అధికారం ఉందా? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం ఉన్నది. అంటే తెలంగాణ అభివృద్ధి కావాలనంటే మోడీ పంచని చేతి అభివృద్ధి చేస్తాడా? అది మన హక్కు కాదా తెలంగాణ అభివృద్ధి కోరడం కాంక్షించడం?
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏదైతుందో టిఆర్ఎస్ అన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడ్డది, మీకు అందరూ తెలుసు. మొత్తం 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్. కరీంనగర్ 13 మనం ఒక్కరమే గెలిచి జగించారు. Other 12 were taken by then TRS party. నిజామాబాద్ 9 వాళ్ళే గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఆదిలాబాద్ 1 కాంగ్రెస్ గెలిచింది ముతోల్. లేటర్ he too joined into బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రేడ్ ఏదైతే రాయకల్ ఈ స్థాయి మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, అన్ని మున్సిపాలిటీలు 15 కోట్లు ఇచ్చింది. ఈ రాయకల్ 15 కోట్లు. ఇవైతే సాధారణంగా ఇలా పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఏదైతుందో, ఎట్లయితే కేంద్రం రాష్ట్రాన్ని నిధులు ఇస్తుందో రాష్ట్ర మున్సిపాలిటీలకు నిధులు కేటాయింపు చేయడం. నేనేమంటున్నా, సాధారణంగా వచ్చే నిధుల కంటే నువ్వు రాయకల్ మున్సిపాలిటీకి అదనంగా తెచ్చింది ₹1 చెప్పవా? ఆనాటి TUFIDC 25 కోట్లు, ఇవాళ 15 కోట్లు. ఇవి కాకుండా ఇవి సాధారణంగా ఈ స్థాయి మున్సిపాలిటీలకు అన్నింటినీ కూడా రాష్ట్రం లోపల ఇప్పుడు ఎట్లయితే ఏదైతున్నదో, ఇప్పుడు చెప్తుంటారు ఆయన ఏమనంటే, నేను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చెప్తాడు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఏదైతున్నదో ప్రతి జిల్లాకు ఒకటి ఇచ్చి, ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చింది. జగిత్యాల కూడా దాంట్లో నిన్న కూడా మొత్తం పత్రికలన్నీ రాస్తున్నాయి. రాష్ట్రంలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసింది ప్రభుత్వం అని చెప్పాను. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతుందో ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య సదుపాయాలు విరుగుపరచాలని చెప్పని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేసిండే. దానికి అనుబంధంగా ఒక 500 పడకల ఆసుపత్రి మంజూరు చేసిండే. విధానపరంగా రావాల్సిన జగిత్యాల మెడికల్ కాలేజ్ కేసీఆర్ చేస్తే అని వచ్చింది. ఇలా విధానపరంగా రావాల్సిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వల్ల రేవంత్ రెడ్డి గారు విధానపరంగా తీసుకున్న నిర్ణయంతో జగిత్యాల నాకు అర్థమే ఈయన ఏదో నాకు అసలు నిజంగా మరి దయచేసి మీరు అన్ని పాయింట్స్ కూడా మీరు విశ్లేషించాలి. డెఫినెట్లీ ఏదో యూనిక్ సాధారణంగా రావాల్సిన అభివృద్ధికి తోడు అదనంగా వీళ్ళ బోర్నపల్లి వంతెన ఉన్నదే. డెఫినెట్లీ ప్రౌడ్లీ ఐ కెన్ సే ఇది ప్రత్యేకంగా నేను మంజూరు తెచ్చింది అన్నాడు కేసీఆర్ గారితో. ఏదైతుందో నా పౌర హక్కుగా, ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా, నా పౌర హక్కుగా 70 కోట్ల మంజూరు తెచ్చిన యూనిక్. నేను కాక మళ్ళీ జగన్నాథ్పూర్కి వెళ్ళి ఏదైతుందో బోర్నపల్లికి మరొక 18 కోట్లు తెచ్చిన యూనిక్. ఇదే రాయకల్ పట్టణ మున్సిపాలిటీకి సంబంధించి చెప్తున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే త్రాగునీటికి సమస్య ఉత్పన్నం కాకూడదనే భావనతోని గతంలో నాకు వచ్చిన ACDP నిధులతో ఏదైతే సౌకర్యాలు ఏర్పాటు చేసినో వాటికి ఇంకా తోడుగా నేను ACDP వచ్చిన నిధులతో ఏదైతున్నదో అసెంబ్లీ కాన్సెంట్రేట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక ఎమ్మెల్యేకి వస్తాయి. ఎమ్మెల్యే పరిపాలనకు అనుగుణంగా మనం పనులు మంజూరు చేస్తాం. రాయకల్ చెరువు కట్ట కింద త్రాగునీటి ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పని అప్పుడు వీళ్ళు గ్రామస్తులు స్థలసేకరణ చేస్తే నేను బాయికి నిధులు మంజూరు చేయించి ఇవాళ అదే మొత్తం సగం ఊరికి నీరు తాగిస్తుందా. ఇవాళ చెప్తున్నా నేను, మన 2023 December 4th ఆర్ సంథింగ్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 7th అనుకుంటా, 7th రావడంతో ఏదైతుందో నేను ముఖ్యమంత్రి గారికి ఇక్కడ సమస్య వారికి నివేదించి రాయకల్లో భవిష్యత్తులో తాగునీటి ఇబ్బంది రాకూడదు,
అనే భావనతోని అప్పుడు రత్నాకరరావు సాబ్ ఎమ్మెల్యే ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో రత్నాకరరావు గారు ఎమ్మెల్యే ఉండగా CPWS కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై సామూహిక మంచినీటి పథకం కింద వారు ఏదైతుందో రామాజపేట చెరువు సోర్స్గా పెట్టుకొని రాయకల్ కేంద్రంగా ఫిల్టర్ బెల్ట్ నిర్మాణం చేయించింది. అది ఆరంభ దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో దాని వినియోగంలోకి తీసుకురాలేదు. లేదు దాన్ని వినియోగం తెచ్చే విధంగా ప్రత్యేకంగా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాదు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాయకల్ పట్టణ మున్సిపాలిటీకి త్రాగునీటి సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలతో ఏదైతే అమృత్ కొనసాగుతుంది అది నిర్మాణ దశలో ఉన్నది. ఇంకా నేను 5 కోట్లతో ఏదైతే ఉందో తెచ్చిన పనులు పూర్తి అయిపోతున్నాయి. రేపు ఉగాదికి ఆరంభమయ్యా. రేపు ఉగాదికి ఏదైతుందో సామూహిక మంచినీటి పథకం ఏదైతుందో అని ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించి నిర్మాణం చేయడం జరిగిందో దానికి కావాల్సినటువంటి ఒక సోర్స్ కానీ పైప్ లైన్ కానీ ఫిల్టర్ బెడ్ కానీ ఇతరత్ర ఇంకా ఏదైతే చేయవలసిన కార్యక్రమం అన్ని చేపించి 5 కోట్లతోనే రేపు ఉగాది లోపల ఆరంభమవుతుంది. 80% అండ్ ఏమో కంప్లీట్ అయిపోయింది. ఇంకో ఇది నేను చేసిన యూనిక్. మన ఎమ్మెల్యే గారు ఏం చేసి నాకు తెలియదా? ఎమ్మెల్యే ఏం చేసి నాకు తెలియదు. పేరు పాలక మండలి ఏం చేసి నాకు తెలియదా? పోయిన పాలక మండలి ఏం చేసిందో నాకు తెలియదు. ఎమ్మెల్యే గారు ఏం చేసిందో నాకు తెలియదు. నేను రాయకలకి చేసిన కానీ చెప్తున్నా. 2009కి ముందు నియోజకవర్గాల పునర్విభజన జరగబోతున్న తరుణంలో రాయకల్ పట్టణ వీధులు ఎరుకగా ఉంటే వాటిని విస్తరింప చేయాలని చెప్పని నేను రోడ్డు మంజూరీ కానీ డ్రైనేజ్ మంజూరీ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఆయన మత్స్యనారాయణ సర్పంచ్ ఇప్పుడు ఏ పార్టీ కూడా నాకు తెలియదు. ఆయన నిజమాబద్ధమే. నువ్వు ఇదే 25 కోట్లు TUFIDC గత ప్రభుత్వం, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక 15 కోట్లు. ఏమన్నా మాదేకుంటే 6 కోట్లు అవసరం పడతాయి చేస్తే ఇది మినీ ట్యాంక్ మనకు రూపుదిద్దుకుంటుంది. రాయకల్ పట్టణంలో ఏది ఇస్తుందో ఇలా సీజనల్ వ్యాధులు నివారింపబడతాయి. మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇవన్నీ నేను చెప్పని మంత్రి గారికి నివేదించడం, ఉత్తమ్ రెడ్డి గారికి నివేదించిన. థింకింగ్ షుడ్ బి లైక్ దట్. నిలిచిపోయిన ఫైర్ స్టేషన్ ఏదైతుందో పునఃప్రారంభం చేయాలని చెప్పాను. నేను కాంగ్రెస్ కార్యకర్తల కాళ్ళలో కట్టడం పెట్టట్టు నీ 10 ఏళ్ల నిర్వాహకం ఏదైతుందో నువ్వు ఏం చేసినావో ప్రజల ముందు కనబడుతున్నది. కానీ నీ సంవత్సరం నువ్వు చేసుకోబోయా? నీ సంవత్సరం నువ్వు చేసుకో అంటున్నా నేను. నీ సంవత్సరం నువ్వు చేసుకో. నా సంవత్సరాలు చిచ్చెందు పెడతావు కాంగ్రెస్ పార్టీలో. ఇలా 12లో 10 గెలిచే పరిస్థితి ఉంటే రాయకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వర్షం కాబోతుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందంటే నువ్వు వచ్చి ఏదైతున్నదో నడిలో తల దూర్చి మాకు ఎవడే పాప ఆయన రమేష్ ఏదైతుందో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంత చేస్తే గింత గౌరవం వచ్చినాక ఇలా పరిధి ఉంటే లేకుంటే అని చెప్పని నేను పోటీ చేయాలి. మా మున్న మైనార్టీ నాయకుడు ఇంత అయినాక ఇంత అవమానాలు అయినాక పోటీ ఎందుకు చేయాలి? నేను పోటీ ముగ్గురు ఏదైతున్నదో మళ్ళీ అవకాశం
5 ఏళ్ళు వస్తుందో రాదో ఎట్లయితే అట్లా నేను తెచ్చుకున్న తర్వాత ఎట్లయితే అట్లా చెప్పి ముగ్గురు చెప్తున్నాను. మా నలుగురి మరి ఏం చూస్తే వాళ్ళ సంగతి ఏందో. మాది ఒరిజినల్ కాంగ్రెస్ అయ్యా. బత్తి నాగరాజు, మా మమత, మా నర్సన్న, పాజ భూమన్న, ఒరిజినల్ కాంగ్రెస్. మేము ఏదో ప్రజాభిప్రాయం కోరుతాం. ప్రజల నిర్ణయం ఏం చేయమంటారు చెప్పండి అన్న. మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఏం చేయాలి చెప్పండి అని అంటున్నాను. మీరే చెప్పండి. మేము చేసే తప్పేంది? 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఏదైతుందో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు మేము నియంతృత్వానికి నిర్బంధానికి గురైతే మా కేసులు ఏ ప్రోగ్రాంలో పట్టుకొని స్టేషన్లో పెడతారా? ఇండియాలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. రాష్ట్రంలో మార్పు కోరినమయ్యా. ప్రజల మార్పు కోరడం తీర్పిచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. రాయకల్లో కూడా మార్పు కోరుతున్నారు. గత 5 సంవత్సరాలు ఏదైతుందో ఈ అవినీతికి ఆలయంగా అవకతవకలకు కేంద్రంగా మున్సిపాలిటీ కొనసాగిందో దానికి మార్పు కోరుతున్నారు అంటున్నాను. సోనని మాట్లాడినా నిన్న ఎక్కడ జగించాలా ఈయన మాట్లాడే నాకు తెలియజేయాలి. ఇలా రాయకల్ పట్టణ మున్సిపాలిటీ అయినాక గ్రీన్ జోన్ అని, ఇండస్ట్రియల్ జోన్ అని, ఏదో ట్రాన్స్పోర్ట్ జోన్ అని ఇండ్లు నిర్మాణం చేసుకుంటా అంటే పెర్ఫరీస్ లోపల ఏదైతుందో అనుమతి లేదు. అబద్ధమే. పెర్ఫరీస్ లోపల బోనా ఈ చుట్టూ ఎక్కడ పెర్ఫరీస్ ఉంటాయి కానీ రామాయపేటతో కానీ కుమ్మరిపల్లితో కానీ మైతాపూర్తో కానీ ఇల్లు కట్టుకుంటా అంటే నీకు పర్మిషన్ రాదు. ఇబ్బంది అవుతుంది. వాడు ఏం లేదు, పర్మిషన్ కూడా కట్టాలి. ఆ కమిషనరు టౌన్ ప్లానింగ్ అక్కడ స్థానికంగా నాయకులు పంచాయతీ చేరాలి. తర్వాత ఏదైతుందో మళ్ళీ 10 times పన్ను. మరి ఎమ్మెల్యే 5 ఏళ్ళు రాజ్యం చేసినావు కదా నువ్వు. నీదే పాలక మండలి కదా. మరి జోన్లలో ఏదైతుందో సరిచేసే బాధ్యత మీద లేదా అనే? ఇది కొత్తగా రూపుదిద్దుకున్న మున్సిపాలిటీ. ఇలా మున్సిపల్ అనుమతులకు ఏదైతుందో ఈ జోనల్ నిబంధనలతో ఏదైతుందో ఆటంకాలు ఏర్పడద్దు. దాన్ని సడలింపు చేసి కొత్త ఇల్లు కట్టుకోవడం తోడ్పడితే ఎవడు ఇల్లు కట్టుకున్నా కానీ ఇక ఎదురుంగును చేయి జరపందే వాడు ఇల్లు కట్టడు. నిజమబద్ధమన్నా? ఇదేనా నువ్వు చేసిన నిర్వాహకం? ఇదే నువ్వు చేసిన అభివృద్ధి? నేను తైబదా రద్దు చేయించిన మా కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతున్నదో జగిత్యాల మున్సిపాలిటీ జీవన్ రెడ్డి గారు ఏదైతుందో అంగడి పన్ను చిట్టి విధానం రద్దు చేయించిండు. మా రాయగల్ మున్సిపాలిటీ రద్దు చేయాలని చెప్పి మున్సిపాలిటీ ముందు పోయి ధర్నా చేసి మున్సిపాలిటీ ఒత్తిడి తెచ్చింది. అంటూ ఇవ్వాలని కూడా ఎక్సెప్ట్ జగిత్యాల కాన్స్టిట్యున్సీ అంతర్ తైబదా గారు చిచ్చిందా. దిస్ ఇస్ యూనిక్. నువ్వు ఎందుకు మా తీనేగాడు బుక్ ఎత్తకొట్టాడు? మా వీళ్ళ గద్ద తరగ మమ్మల్ని మా వాళ్ళ యొక్క హక్కులు ఎత్తుకపోతావా? ఇక దావకాలు కబ్జా గురవుతుందని చెప్పంటే ఆ ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత మీద లేదా అనే ఒక్కరాడని మాట్లాడి చైర్మన్ పోలే దిగిపోయిన చైర్మన్ టర్మ్ అయిపోయిన చైర్మన్. ఇక్కడ రాయకల్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదనే,
అందులో 2 ఎకరాల భూమి ఏదైతుందో కబ్జాకోర్లు భూ ఆక్రమణదారులు తప్పుడు పత్రాలతో ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే ఆనాటి నీ చైర్మన్ కు మున్సిపల్ మీ ఎమ్మెల్యేకు బాధ్యత లేదా అనే ఒక్కనాడు మాట్లాడినారే ఇది ప్రభుత్వ ఆసుపత్రి భూమి, ఇది అన్యాక్రాంతం కావద్దు, ఇదే షేర్ ఉందని నాకైతే దొరుకుతుంది కావద్దు ఈయన దానికి వచ్చే ప్రయత్నం చేయాలి. ఏంటి ప్రజలు నిజమైన కాంగ్రెస్ వాళ్ళు గెలిపించాలి. వలసవాదులు ఎవడన్నా కానీ చెప్పంటున్నా, వలసవాదులు అవకాశవాదులు ఎవడైనా మంచి చెప్పంటు నేను. జాగ్రత్త, వాళ్ళను బొంద పెట్టినట్టు నేను ఓటు హక్కుతోని నిజమైన కాంగ్రెస్ వాదులు, మా మమత, మా నాగరాజు భార్య, మా భూమన్న, మా నర్సన్న, నిజమైన కాంగ్రెస్ మాత్రం 3 ఉన్నారా? నిజమైన కాంగ్రెస్ గెలిపిండాయా? వలసవాదుల గురించి జాగ్రత్త, అవకాశాల గురించి జాగ్రత్త అని చెప్పట్టు నేను. రాయకల్ పట్టణం నాకేదైతుందో ప్రజా జీవితంలో గుండెకాయ అంటు. రాయకల్ మండలం నా ప్రజా జీవితంలో నా గుండెకాయ అంటున్నాను. జగిత్యాల నియోజకవర్గంలో రాయకల్ మండల అభివృద్ధి బోర్నపల్లి వద్ద ఆరంభిస్తే రాయకల్ గ్రామం ఉన్ననాడు చెప్పట్టు నేను. రోడ్ల విస్తరణే కానీ, రోడ్ల నిర్మాణమే కానీ, గ్రామ రోడ్డు నిర్మాణ సౌకర్యాలే కానీ ఏదైనా ప్రాధాన్యతతో రాయకల్ మండలాన్ని రూపుదిద్దాలని చెప్పి ప్రయత్నం చేసినట్టు. రేపు కూడా నాకు ఏ పదవి ఉన్నా లేకున్నా అందరూ అంటారు కావచ్చు, ఆయనకి ఏం పదవి ఉంది, నాకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అభివృద్ధి అనేది పౌర హక్కు. ఎవడు మెహర్బానీ కాదు. రాయకల్లో పౌర సదుపాయాల కల్పన, త్రాగునీటి సమస్య, శానిటేషన్, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల విద్యుద్దీకరణ, విద్య వైద్య సదుపాయాల ప్రాధాన్యత. రాయకల్ పట్టణం మండలం ఏదైతుందో మొత్తం జగిత్యాల జిల్లాలోని ఒక ఆదర్శవంతమైన ఒక మండలంగా దీన్ని తీర్చిదిద్దడం ఏదైతుందో నా బాధ్యత భావిస్తాను చెప్పండి. దయచేసి ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరిని దశాబ్ద కాలం కాంగ్రెస్ జెండా పట్టిండో వాళ్ళు గుర్తించారు. వలసవాదులు అవకాశవాదుల గురించి జాగ్రత్త. వాళ్ళు తీరేగాడు బుక్ ఎత్తుకపోయినట్టు ఏదైతుందో మా కాంగ్రెస్ కార్యకర్త తీరేగాడు బుక్ మరి నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరున్నారో వాళ్లకు మరి ప్రజలు అండగా నిలవాలి, మరి గెలుపు తోడ్పడాలని చెప్పని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీరేమని చెప్తే చెప్పండి. చూద్దాం బాబు, 4 దశాబ్దాల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో, 4 దశాబ్దాల అనుబంధం. కాంగ్రెస్ పార్టీకి 5 పర్యాలు ఎమ్మెల్యే గెలిచిన 14లో ఏదైతే 3 ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏకైక శాసనసభ్యుడు, 2019లో ఏకైక శాసన మండలి సభ్యుడిని, శాసన మండలిలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా,
ఇలా కాంగ్రెస్ కార్యకర్త హక్కు నిజమైన కాంగ్రెస్ అండగా ఎవరు ఇచ్చిందో వాళ్ళ హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. నా బాధ్యత. నా భుజం భుజం కలిపి నా తోడు నిలిచి కాంగ్రెస్ పై జెండా మనుషులను వాళ్ళు నోటికాడు బుక్ ఎత్తకపోతే నేను వాళ్ళకు అండగా బాధ్యత ఉందా లేదే? నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానే. థ్యాంక్ యూ.